హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసము ముందుగా ఇలా చిక్కుడుకాయల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. వాటిని కొంచెం ఉడికించుకుందాము. ఆ పచ్చితనం పోతుంది కదా, ఫ్రైకి బాగుంటుంది. ఉడికించి నీటిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ముక్కలకి పడుతుంది కదా, ముక్కలకి సాల్ట్ పట్టడం వల్ల బాగుంటుంది ఫ్రైలోకి. ముక్కలు ఇలా ఉడికించుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు దానికి ఉన్న పచ్చితనం పోతుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది, ముక్కలు ఉడికాయి. ఉడికిన ముక్కలు వాట్ చేసి పక్కన పెట్టుకుందాము. నీళ్ళన్నీ వాట్ చేసి ఈ లోపల మసాలా తయారు చేసుకుందాం. ఎండుమిర్చి, 4-5 రెమ్మలు వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను నేను. ఈలో జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటే హెల్త్కి మంచిది. 1 స్పూన్ ధనియాలు కూడా టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను నేను. తెల్ల నువ్వులైనా పర్వాలేదు. నువ్వులు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మిక్సీ కొంచెం బరగ్గా చేసుకొని ఈ పౌడరు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రై కొంచెం చిటపట్లాడే వరకు వేగిన తర్వాత ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చూసారా, చిటపట్లాడుతూ వేగుతుంది పోపు. ఈ పోపు కొంచెం చిటపట్లాడుతూ వేగిన తర్వాత ముందుగా వార్చి పెట్టుకున్న ఈ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం వాటర్ శాతం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ముక్కలు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇది ఎలా ఫ్రై చేసుకోవాలి కొంచెం. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఈ పౌడర్ని అందులో యాడ్ చేసుకుందాం. 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ముక్కలను బట్టి క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వల్ల ఈ గోరుచిక్కుడుకాయలకి చాలా కమ్మదనం వస్తుంది. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. చాలా బాగుంటుంది గోరుచిక్కుడుకాయ ఫ్రై. దీంతోపాటు రసం ఏమన్నా పెట్టుకున్నా బాగుంటుంది. చూసారా, కలర్ చేంజ్ అయ్యింది, ఫ్రై అయిపోయింది. ఈసారి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి వేసుకుందాం. బౌల్లో సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీ అయిపోతుంది ఫ్రై. ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఫ్రై. చూసారా, రెడీ అయిపోయింది. వేడి వేడి గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే కరివేపాకు వేసుకోవచ్చు. ఫ్రై రెడీ ఫ్రెండ్స్.